జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. దీని పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే 18వ తారీఖు వరకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా కుటుంబ సభ్యుల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మనీ మ్యాటర్స్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. మే 18వ తారీఖు నుంచి రాహువు లగ్నంలోకి వస్తున్నారు మరియు కేతువు 7వ స్థానానికి వస్తున్నారు. దీని మూలంగా మీకు మొండితనం అనేది అధికంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నారు. ఇల్లీగల్ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండండి. శని 2వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు పెడతారు. ధనపరంగా ఇబ్బంది పడుతున్నారని ఇల్లీగల్ విషయాల్లోకి వెళ్తే కనుక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో సూర్యుడు సప్తమాధిపతి అయ్యి 3వ స్థానంలో ఉన్నారు. మే 14వ తారీఖు వరకు మ్యారేజ్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సూర్యుడు మే 14వ తారీఖు నుంచి ఆయన 4వ స్థానానికి వెళ్ళినా కూడా మ్యారేజ్ పరంగా మీకు బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు మ్యారేజ్ పరంగా ఈ మాసం అనేది. గురు భగవానుడు ఆయన మీకు మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఇది చాలా చాలా మంచి విషయము. మీకు ధనపరంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఈ మే 14వ తారీఖు నుంచి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు స్త్రీల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు ఎప్పుడైతే మే 14వ తారీఖు నుంచి మిథున రాశికి వెళ్తారో దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి. ఇంకా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటారు. బుధుడు 2వ స్థానం నిలిచబడి ఉన్నారు. మే 7వ తారీఖు వరకు బుధుడు మీకు 3వ స్థానానికి వెళ్తారు. మే 7వ తారీఖు నుంచి మేషరాశికి వెళ్తారు కాబట్టి బిజినెస్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మరియు బుధుడు కనుక 27వ తారీఖు నుంచి వృషభ రాశికి వెళ్తారు. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా చాలా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మే 7వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడతారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.